భయ్యా వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్లు అయితే 1100 మంది పైగానే సబ్స్క్రైబర్లు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ భయ్యా. అండ్ నన్ను ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేస్తున్నారు, అలానే ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, కాజు చికెన్ పకోడీ 5 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. దీని గురించి టాపిక్లోకి వెళ్ళే ముందు మరొకసారి మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఇంకా చూడని వాళ్ళు ఎవరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ని, కంటెంట్ ఉన్న వీడియోస్ని 10 మందికి ఉపయోగపడుతున్న వాటిని తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది వచ్చి కాజు చికెన్ పకోడీ అండి. మన భయ్య మనకి 3 సంవత్సరాలుగా తెలుసు, ఆయన అయితే 5 సంవత్సరాలుగా దాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో నాకు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను ఎప్పుడు కూడా ఇతని దగ్గరే నేను తినడం జరుగుతుంది. అలాగే నాకు ఎవరిని అడిగినా కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదా నేను కూడా ఎవరికైనా పంపించడం ఎక్కడి నుంచి జరుగుతుంది. అండ్ ఇతను ఎటువంటి ఎసెన్స్, కలర్సు లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా పూర్తిగా ఇంటి తరహాలో మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే అతను ఇంట్లోనే ప్రతి ఒక్క మసాలాను తయారు చేసుకొని మంచిగా చాలా టేస్టీగా క్వాలిటీతో చికెన్ పకోడీ బండి, కాజు చికెన్ పకోడీ బండిని అయితే రన్ చేస్తున్నారు. తప్పకుండా ఇది అటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఈ పర్సన్ కానీ ఇక్కడ తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఉండుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన పెనమనేని పాలిక్లినిక్ రోడ్, అంటే మన పాతది ఇంతకుముందు 7 డేస్ ఉంది కదా, 7 డేస్కి ఆపోజిట్లో ఉంటుందండి. పక్కనే ఇది మన హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. అండ్ కరెక్ట్గా దీనికి ఎదురుగా మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ అని చెప్పి ఇంతకు ముందు ఉండేది, దానికి కరెక్ట్గా ఆపోజిట్, దానికి ఎదురుగుండానే ఉంటుందన్నమాట. సో ఇటుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చికెన్ పకోడీ ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా చెప్తున్నాను కదా, నేను రివ్యూ ఇచ్చానంటే ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదండి. నేను రివ్యూ నాకు నచ్చి నేను ఇస్తున్నటువంటి రివ్యూలు. ఇలాగే ఇంకెటువంటి స్ట్రీట్ ఫుడ్ అయినా సరే నేను టేస్ట్ చేసి ఇదే క్వాలిటీతో ఇచ్చే వాటిని నేను రివ్యూస్ ఇస్తాను. థ్యాంక్ యూ.